నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 107వ సంకీర్తన 20వ చరణం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. 107వ సంకీర్తన 19-20 చరణాలలో కష్ట సమయాలలో సమస్తము చేయగల సర్వశక్తిమంతునికి మొరపెట్టినప్పుడు ఆయన ఆ మనవులను ఆలకించి మనకున్న ఆపదల నుండి విడిపించి ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేసి మనం పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తి బలపరుచు దేవుడుగా ఆయన ఉన్నాడు. 30వ సంకీర్తన 2-3 చరణాలలో దేవాది దేవుని సన్నిధిని చేరి మనకు కావాల్సిన సహాయం నిమిత్తం మొరపెట్టినప్పుడు మనకున్న ప్రతి పరిస్థితిని స్వస్థపరిచి నెమ్మదినిస్తాడు. అంతేకాక మరణకరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు ఆ అగాధ కూపంలోనికి దిగిపోకుండా ఆయన హస్తాన్ని అందించి మనలను పైకి లేవనెత్తువాడు ఆయనే అని కీర్తనాకారుడు ఈ వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు దేవుని ఎడల మనం సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. 103వ సంకీర్తన 3-5 చరణాలలో ఈ కీర్తనలో దావీదు దేవుడు తన పట్ల కృపచూపిన విధానాలను స్తుతి చెల్లిస్తూ వాటిని ధ్యానిస్తున్నాడు. తాను నమ్ముకున్న తన దేవుడు తాను చేసిన ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు క్షమించే దేవుడు అని, తనకు కలిగిన అన్ని అనారోగ్యముల నుండి బాగు చేసే దేవుడు అని, ఎదుర్కొన్న ప్రతి బంధకముల నుండి విమోచించే దేవుడు అని, అన్ని విషయాలలో దేవుని యొక్క అనుగ్రహాన్ని దయచేసి తనను ఆయన ఏర్పరిచిన మార్గంలో నడిపించే దేవుడు అని ఈ వచనాల ద్వారా మన విషయంలో కూడా ధైర్యం పొందుకోవచ్చు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం. పాత నిబంధనలో దేవునికున్న పేర్లలో ఒకటి యెహోవా రాఫా, అనగా నిన్ను బాగు చేసే యెహోవా అని అర్థం. ఎవరైతే తమ పాపాలను గురించిన పశ్చాత్తాపంతో ఎవరి హృదయాలైతే బ్రద్దలైపోతాయో అలాంటి వారిని ఆయన ప్రేమించి బాగు చేసి వారిని బలపరిచే దేవుడు అని మనకు నిశ్చయత ఉంది. విశ్వాసులంగా వాక్యమును ధ్యానించి వాక్యాధారముగా జీవించే విధంగా మన ఆలోచనలు దేవుని చిత్తానికి అనుకూలంగా మార్చుకుని నడిస్తే మనలను బాగు చేసి దేవునికి మహింకరంగాను ఇతరులకు ఆశీర్వాదకరంగాను జీవించే భాగ్యం ఇస్తాడు. ఆమేన్.